సో ఇక్కడ చాలామంది పిల్లలకి ఇది బయోటెక్నాలజీ చాప్టర్, బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్. పర్టికులర్గా ఈ పేజీలో చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మెంట్స్కి నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్కి అసలు డిఫరెన్స్ ఏంటనేది ఇక్కడ డిస్కషన్. ఎందుకంటే ఈ ప్లాస్మిడ్లో మనం ఏలియన్ డిఎన్ఏ పెట్టిన తర్వాత ఈ ప్లాస్మిడ్ మార్ఫలాజికల్ ఫీనోటైప్ ఎక్స్ప్రెషన్ చేస్తుందా లేదా అనే డిస్కషన్లో ఇక్కడ సెలెక్టబుల్ మార్కర్ని యూజ్ చేసి ట్రాన్స్ఫార్మెంట్స్కి నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటి, రికాంబినెంట్స్కి నాన్ రికాంబినెంట్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది చాలామంది పిల్లలు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ట్రాన్స్ఫార్మెంట్స్ అంటే బ్యాక్టీరియా ఏలియన్ డిఎన్ఏని తీసుకోవడాన్ని ట్రాన్స్ఫార్మెంట్స్ అంటారు. నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ అంటే బ్యాక్టీరియా ఏలియన్ డిఎన్ఏని తీసుకోకపోతే, ఇఫ్ నాట్ టేకెన్ అప్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే ఒక బ్యాక్టీరియా, ఇప్పుడు మనకి ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక పెట్రి ప్లేట్ తీసుకున్నాము. పెట్రి ప్లేట్లో ఇక్కడ మనకి ప్లాస్మిడ్ ఉంది అంటే లేదా బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియా లోపల ప్లాస్మిడ్ ఉంది. మనం ఏలియన్ డిఎన్ఏని ఇస్తే నెంబర్ 1 కేసు ఏంటంటే కొన్ని బ్యాక్టీరియాలు ఈ ఏలియన్ డిఎన్ఏని తీసుకోకపోతే దీన్ని నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ అంటారు. సెకండ్ కేస్, పెట్రి ప్లేట్లో ఇక్కడ బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియా లోపల ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ ఉంది, కానీ ఇక్కడ దీనికి ప్లాస్మిడే లేదు. సో ఇది ట్రాన్స్ఫార్మ్ అయినా అవ్వకపోయినా డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ దీన్ని కూడా నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ అంటారు. నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళీ ఇంకో పెట్రి ప్లేట్లో ఇక్కడ బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియాకి ప్లాస్మిడ్ ఉంది. సో ఇక్కడ ఈ ఏలియన్ డిఎన్ఏ లోపలికి వెళ్ళింది, ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, బట్ ఇక్కడ దీంట్లో ఇంకార్పొరేట్ అవ్వలేదు. సో ఇంకార్పొరేట్ అవ్వలేదంటే ఇది ట్రాన్స్ఫార్మెంట్స్ బట్ నాట్ రీకాంబినెంట్. ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, రీకాంబినెంట్ అవ్వలేదు. నెక్స్ట్ కేసులో ఇక్కడ మనకి పెట్రి ప్లేట్ ఉంది, పెట్రి ప్లేట్లో బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియాకి ప్లాస్మిడ్ ఉంది. సో మనం ఏలియన్ డిఎన్ఏ ఇస్తే అది లోపలికి వెళ్ళింది, లోపలికి వెళ్ళి డిఎన్ఏ మీద ఇంకార్పొరేట్ అయ్యింది. సో ఇక్కడ ఇంకార్పొరేట్ అయ్యింది అంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, రీకాంబినెంట్ కూడా అయ్యింది. సో ఇటువంటి బ్యాక్టీరియాలు కల్చర్ మీడియంలో మనకి సెలెక్టబుల్ మార్కర్ తీసుకున్నప్పుడు, అంటే అగారస్ జెల్ తీసుకొని దాని మీద యాంటీబయోటిక్ని పోర్ ప్లేట్ మెథడ్ ద్వారా లేదా స్ట్రీక్ ప్లేట్ మెథడ్ ద్వారా మనం చేసినప్పుడు, దాని మీద బ్యాక్టీరియాని గ్రో చేసినప్పుడు ఇటువంటి బ్యాక్టీరియాలు గ్రో అవుతాయి. దిస్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రో అవుతాయి. అలాగే ఒకవేళ రీకాంబినెంట్ కాకపోయినా అంటే దిస్ టైప్, ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోయినా అంటే దిస్ టైప్, ఇవన్నీ కూడాను ఇక్కడ గ్రో అవ్వవు. సో దిస్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ట్రాన్స్ఫార్మెంట్స్, నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్, రీకాంబినెంట్స్ అండ్ నాన్ రీకాంబినెంట్స్కి డిఫరెన్స్. థ్యాంక్ యూ.